అయితే అప్పుడు ఒక మీరు చెప్పిన ఏంటంటే మీరు పోరాటం స్టార్ట్ చేయకముందు ఉధృతంగా ఉంది కదా, తర్వాత మీ పోరాటానికి ఫలితంగా తగ్గిందా అది? ఇప్పుడు చాలా మటుకు తగ్గింది సార్. అంటే నా పోరాటము అని అనుకోవడం చాలా అంటే ఒకళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ సొసైటీ వచ్చి ఒక దాని మీద మాట్లాడితే పోరాటమే అంటారు. నేను అదృష్టవంతుని కాబట్టి తారక్ లాంటి సీనియర్ జర్నలిస్టులు, సుమన్ గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు, శివ లాంటి సీనియర్ జర్నలిస్టులు, TV5 లో వీళ్ళందరూ మీరందరూ కూడా నాకు ఎంతో కొంత సహకారం ఇచ్చారు. అసలు యాక్చువల్ గా మీకు కొన్ని చూపించాలంటే ఐఎమ్ సర్ప్రైజ్. కన్నడ మీడియాలో కూడా, కన్నడలో కూడా, కన్నడ టీవీలో, తమిళ టీవీలలో అక్కడ కూడా మెచ్చుకుంటూ వీడియోలు చేశారు, వీడి భాగవతం అంతా బయట పెట్టారు. అది నాకు చాలా నచ్చింది. అది సో ఇది సమిష్టి విజయం. ఎందుకంటే అందరము ఎక్స్పోజ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుందో లేదో, ఆ ఇన్వాయిస్ నేను తెచ్చే లోపల మీకు ఆల్రెడీ ఉంది. సో యూ హ్యావ్ డన్ యువర్ పార్ట్. మీరు ఆ ఇన్వెస్టిగేషన్ చేయబట్టే ఆ ఇన్వాయిస్ వచ్చి మీరు కంగు తింటారు. 30 సెకండ్లకి 80 లక్షలు ఎదురా బాబు, అమితాబ్ బచ్చన్ కూడా ఇంత ఛార్జ్ చేయడే అని. అంటే అమితాబ్ బచ్చన్ మళ్ళీ ఇప్పుడు ఈయన చేశారు, ఆయన చేశారు అంటే వాళ్ళు చేసిన యాప్స్ ఏవి ఇక్కడ ఓపెన్ కావు. వీళ్ళు చేసే కుర్సాబో పత్తాపారాలు ఇల్లీగల్ కాబట్టి ఇక్కడ ఓపెన్ అవుతాయి. మరి అయితే ఇంకా అంటే ఇప్పుడు మరొకసారి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, మీరు మళ్ళీ మీడియాకి వచ్చారు, బాగానే ఉంది. సో అంటే ఎలా ఇప్పుడు వరకు సాగిన మీ పోరాటం ముందు ఎలా ఉండబోతుంది? ముందు ఒక మంచి లీగల్ ఫ్రేమ్వర్క్, ఒక మెకానిజం, అటువైపు వెళ్తాము, ప్రభుత్వాలను కదిలిస్తాము, కోర్టులను ఆశ్రయిస్తాము, PILs వేస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తాము. ఎట్లా అయితే సిగరెట్, మందు, ఇవన్నీ గుట్కా ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ చేయకుండా బ్యాన్ అయ్యాయో, అలాగే బెట్టింగ్ యాప్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయకుండా, ఇట్ కుడ్ బి కోహ్లీ, ఇట్ కుడ్ బి ధోని, ఇట్ కుడ్ బి ఎనీవన్. కావాలంటే సుప్రీం కోర్టుకి వెళ్తా, జంతర్ మంతర్కి వెళ్ళి ధర్నా చేస్తా, ఏదైనా చేస్తా. ఇప్పుడు నేషనల్ మీడియా, ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువ్ రాఠీ ఈజ్ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఐ జస్ట్ గాట్ ఎ మెసేజ్. ధ్రువ్ రాఠీ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ ఇనిషియేటివ్ అని ఓ మెసేజ్ చేశాడు. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే రీచ్ అవుతుంది, రీచ్ అవుతుంది, ధ్రువ్ రాఠీ వరకు వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. ఓకే, చూద్దాం ఇంకా ఎక్కడ వరకైనా ఫైనల్ గా జనాలకి మంచి జరగాలి. ఏదో ఒక కమిటెడ్ ఇండివిజువల్ వరకు వెళ్తే చాలండి. కొంతమంది కమిటెడ్ ఇండివిజువల్స్ వరకు వెళ్ళింది. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జరిగిపోయిన అంటే ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం జరగడం అనేది ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ ఏంటంటే అటువైపు వెళ్లకుండా చాలా మంది ఆపగలడం అనేది సెకండ్ పార్ట్. కనీసం ఒకళ్ళని ఆపున్నా చాలా ఒకటే. అంటే ఇప్పుడు జరిగిన వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చారంటే వెళ్ళే వాళ్ళు చాలా మంది ఆగుంటారు, నాట్ ఓన్లీ వన్ కదా, ఆగుంటారు కదా. నేనైతే నా ఇనిషియల్ టార్గెట్ వాజ్ వన్ టు మెనీ. సో మెనీ అయ్యారా, వన్ అయ్యారా అన్నది క్లారిటీ లేదు, కానీ ఎస్, కానీ చాలా మంది ఆగారు. ప్రమోట్ చేయడం కూడా మీరు చూస్తే కనీసం 70-80% ఆఫ్ ప్రమోషన్స్ ఆగిపోయాయి. ముందు బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రతి తోపాసు గారు బెట్టింగ్ యాప్ చేసేవాడు. మొత్తం మీరు మాత్రం బిగ్ బాస్కి వెళ్ళలేదు, అదొకటి బాధ. నాకు అంత బాధ ఏం లేదండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళినా అది ఇంకా పెద్ద ఆపర్చునిటీ అని. అదే ఇది మాట్లాడతానన్నారు కదా, అక్కడ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇదే పెట్టి ధర్నా చేసేవాడిని. అందరూ బెట్టింగ్ యాప్ సోషల్ మీడియాలో ఆపేంత వరకు ఇక్కడ అన్నం తిండు, ఇక్కడ హంగర్ స్ట్రైక్ కూర్చుంటున్నాను, ఎవడేమంటాడు, చచ్చూరుకుంటారు. ఇప్పుడు ఫాలో అవుతున్నారు బిగ్ బాస్? ఏం లేదండి, చూడలేదు. ఓకే, మొత్తానికి అయితే మీ బిజీ స్కెడ్యూల్లో మీ పని చేసుకుంటూ, మీ కుటుంబాన్ని మీరు చూసుకుంటూ, అది ఇంతకుముందు చెప్పారు కదా, మీ అక్రమైన కేసులు చూసుకుంటూ మళ్ళీ మీ పోరాటం అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏదైనా కూడా ఎవరైనా అప్రిషియేట్ చేయదగ్గ విషయమే. నేను ఒకటే తీసుకున్నాను సార్, బెట్టింగ్ యాప్స్ అన్నదే నా కోర్ ఎజెండా తీసుకున్నాను, అయిపోయింది. సో మొత్తానికి అయితే దాంట్లో పరిపూర్ణ విజయం సాధించాలని కోరుకున్నాం. ఇంకా నాట్ ఈవెన్ ఒక స్టెప్ కూడా పడలేదు కదా. ప్రభుత్వాలు రెస్పాండ్ అవ్వాలి, రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వాలి, లోకేష్ గారు రెస్పాండ్ అవ్వాలి, సెంటర్ లో నెట్వర్క్ నుంచి కమ్యూనికేషన్స్ మినిస్టర్స్ దగ్గర నుంచి ప్రధాన మంత్రి వరకు దీని మీద ఉక్కు పాదం మోపాలని కోరుకుంటున్నాను. ఎస్, విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకున్న అంటే ఆ ప్యూర్ ఇంటెన్షన్, అంటే మీకు సంబంధం లేకుండా, మీకు మాత్రం అంటే పూరితమైన ఒక ఇది కాకుండా ఒక స్టెప్ అయితే తీసుకున్నారు, అది నెరవేరాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.